ఏం రాదు కానీ మళ్ళీ వేరే పిల్లలకు అట్లా రావద్దు కదా. Of the college building, in fact walks out of the classroom and jumps off the wall. The boy is seen taking off his footwear and he jumps off, in fact, without even pausing. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విఎల్ మీడియా. నేను మీ విజయలక్ష్మి. మా చిన్నప్పుడు ఒక సామెత వాడేవాళ్ళండి పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళకంటే చాకలోడు మేలురా అనేవాళ్ళు. మనం చదువుకున్న వాళ్ళు ఏదైనా చేయకపోతే కాలేజీల్లో చేర్పించి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగే తల్లిదండ్రులు అయితే 99% మంది ఉంటారు. ఇంకా వచ్చిన మార్కులకు 6 మార్కులు ఎందుకు రాలేదురా అనేవాళ్ళు ఇంకా ఎక్కువ. ఇది ఒక పద్ధతి అనమాట తల్లిదండ్రులు. ఈ మధ్య ఒక 2 రోజుల క్రితం, ఇంతకుముందు ఒక నెల క్రితం, ఒక 3 నెలల క్రితం ఒక కార్పొరేట్ కాలేజీలో, అదే అండి నారాయణ కాలేజీ అనంతపురంలో జరిగిన ఇష్యూ చదువుతున్నటువంటి విద్యార్థులు తప్పెవరిదంటారు? బాగా ఆలోచిస్తే తల్లిదండ్రులదే మ్యాక్సిమం. ఎందుకో చెప్తాను, ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ వాళ్ళకి గొప్పలు కావాలండి. అంత ఫీజు ఎంత ఫీజు బాగా చెబుతారు. డిఈఓల పిల్లలు, ఎంఈఓల పిల్లలు, వాళ్ళ పిల్లలందరూ ఈ స్కూల్లోనే చదివేది. మా పిల్లలు కూడా ఆ స్కూల్లో చదివితే అంత గొప్ప స్థాయి అధికారుల పిల్లలే ఈ స్కూల్లో చదువుతున్నారు, మా పిల్లల్ని కూడా అక్కడే చేర్చామండి, అప్పు చేసైనా సరే అక్కడ చదివించాలి మేము అనుకుంటూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు. కొంతమంది అయితే వాళ్ళ స్థాయి కాకపోయినా కానీ మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చేర్పించే వాళ్ళు ఎక్కువే. తిండికి కూడా ఇబ్బంది పడే కుటుంబాలు కూడా చాలా ఉంటాయి, కానీ వాళ్ళ పిల్లాడి భవిష్యత్తు అలా ఉండకూడదని జాయిన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి రెండో పాయింట్ ఏంటంటే, మనం అంత ఎక్కువ ఫీజులు కట్టి వాళ్ళని కోటీశ్వరులను చేస్తేనే కదా వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి బినామీలుగా వారి వాళ్ళకి డబ్బులు సర్దుతూ మంత్రి పదవులు అనుభవిస్తూ ఉంటారు. అదేనండి మంత్రి నారాయణ గారు ఒక చిన్న స్కూల్తో స్టార్ట్ చేసి కోట్లు గడించి దాన్ని టీడీపీలో పెట్టి ఇప్పుడు మంత్రి పదవి అనుభవిస్తున్నారు. మరి అంతే కదా, అంతకన్నా ఎక్కువ మాట్లాడితే కొంతమందికి నచ్చదు అనమాట. మన పిల్లలు చనిపోయినా కానీ అక్కడ నోరు మెదపకుండా ఉండొచ్చు అనమాట. వాళ్ళ ప్రభుత్వాల్లో ఉంటే, వాళ్ళ ప్రభుత్వ అధికారులు వాళ్ళ చేతుల్లో ఉంటే అనమాట. అది అక్కడ లాజిక్. మనం నోరు తెరము, ఎందుకంటే సగం తప్పు మనదే ఉంటుంది కాబట్టి నోరు మెదపలేము మన పిల్లలు చనిపోయినా కానీ. పోతే మూడో పాయింట్ అండి, చదువుతున్నటువంటి పద్ధతి ఎలా ఉంటుందో ఆ కాలేజీల్లో అక్కడ వాళ్ళు ముందే చెప్తారండి. ప్రతి శనివారం కూడా ఒక టెస్ట్ పెడతాము, ఆ టెస్ట్లో ఫిల్టర్ చేస్తాము, ఫిల్టర్ చేసిన వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ రుద్దుతాము, మళ్ళీ రుద్దితే వాళ్ళు కొంచెం షైన్ అయ్యారంటే పక్క బ్యాచ్కి వెళ్తారు, బాగా షైన్ అయిన వాళ్ళని ఒక బ్యాచ్లో కూర్చోబెడతాం అని చెప్తారు. అక్కడ ఫిల్టరు, చదువు, భోజనం ఇంకొకటి ఉండదు, ఇంకొక ధ్యాసే ఉండదు, ముందే చెప్తారు. అవన్నీ మీకు నచ్చే కదా మీరు జాయిన్ చేసింది. కొంచెం ఆటలు ఉంటాయా, కొంచెం పాటలు ఉంటాయా, మా పిల్లలు ఆనందంగా ఉంటారా అని ఎవరైనా అడిగిన వాళ్ళు ఉండరు. మరి మ్యాక్సిమం తప్పన్నాను కానీ మొత్తం తల్లిదండ్రులని మాత్రం చెప్పలేదు. మరి మిగిలిన తప్పు ఎవరిది అంటే కాలేజీ యాజమాన్యాలది, ప్రభుత్వాలది. మరి ప్రభుత్వాలది తప్పు ఎలాగా అంటారా? అటువంటి యాజమాన్యాలకు పర్మిషన్ ఇవ్వడము, వాళ్ళే కొమ్ము గాయడం, ఇది కాదా తప్పు? శిక్షలు ఎవరికి పడాలి? ప్రభుత్వానికి, కాలేజీ యాజమాన్యానికి పడక్కర్లేదా? పిల్లల ఫీజు విషయాలలో పిల్లలతో మాట్లాడడం, చర్చించడం ఇవన్నీ కూడా రూల్స్కి విరుద్ధం. అసలు వాళ్ళతో చర్చించకూడదు, మాట్లాడకూడదు. మొన్న అనంతపురంలో జరిగినటువంటి విద్యార్థి ఆత్మహత్యలో సగం ఫీజు విషయమే కారణమనైతే తెలిసింది. వాళ్ళకి డబ్బులు మాత్రమే కావాలండి కాలేజీ యాజమాన్యాలకి. వాళ్ళు ఆ వ్యవస్థలకి దానికి అలవాటు పడిపోయారనమాట. ఎడిక్షన్ టు మనీ నేటి విద్యా సమస్యలు. భారతదేశంలో 100కి 100% విద్యా వ్యవస్థలు అన్నీ కూడా మనీ ఎడిక్షన్ విద్యా వ్యవస్థలు. పవన్ కళ్యాణ్ సార్, మీరు మీ ప్రభుత్వంలో భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పారు, కానీ బ్రతికుండాలి కదా అని నేను అంటాను. అదేంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అని అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారిని పెంచి పోషిస్తేనే నారాయణ గారికి మంత్రి పదవి ఇచ్చారండి, మరి ఆయన్ని ఎలా అడుగుతానండి? లోకేష్ని అడగరా అంటే ఒక మనిషి ప్రాణం తీసే విధంగా ప్రభావితం చేసిన ఆ యాజమాన్యం మొత్తాన్ని తప్పే. దానిని నడిపిస్తున్నటువంటి వ్యక్తి, ఆ యజమాని ఎటువంటి ఎంక్వైరీ చేశారు? విద్యాశాఖ మంత్రి గారు దావోస్ వెళ్ళి పర్యటించారు.
మరి ఇంకో మంత్రి పదవి కూడా ఉంది కదా, ఎన్ని రోజులు జైల్లో ఉంచారు అని నేను అడుగుతున్నాను. ఎంత ఎంక్వైరీ చేశారు అనేది ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి అని చెప్తున్నాను. ఇవన్నీ చూస్తుంటే యువత రాజకీయాల్లోకి రావాలి అనేది శుద్ధ తప్పు. డబ్బులున్న వాళ్ళు మాత్రమే రావాలి, స్వప్రయోజనాలకు మాత్రమే రావాలి అనేది నిజం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం వాళ్ళు అనిపిస్తూ ఉంది. విద్యార్థుల పట్ల ఫీజుల విషయంలో ఒత్తిడి తీసుకువచ్చి ఆత్మహత్యకు గురయ్యేలాగా చేస్తున్నారండి. విద్యా వ్యవస్థను బాగుపరచండి ఆంధ్రప్రదేశ్లో అని సవినయంగా కోరుకుంటున్నాను మా ఛానల్ ద్వారా. ఇప్పటికైనా తల్లిదండ్రుల్లో అంటే వారి పిల్లల్ని చేర్పించే స్కూలు యాజమాన్యాల పట్ల అవి ఎలా చదువులు చెప్తున్నాయి, పిల్లల్ని ఒత్తిడి గురి చేస్తున్నాయా లేదా, అప్పుడప్పుడు వాళ్ళతో స్నేహభావంతో మాట్లాడాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.